సూత పౌరాణికుండు సౌనకాది మహర్షులంగాంచి ఇట్లనియే ఋషి పుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములను కలుగజేయునదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందినదియునగు కేదారేశ్వర వ్రతమును ఒక వ్రతము గలదు. ఆ వ్రత విధానమును వివరించెద వినుండు. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారులాచరించువారు సకల సంపదలను అనుభవించి పిదప శివ సాయుధ్యమునొందుదురు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రత మహాత్మ్యమును వివరించెద వినుండు. భూలోకంబునంది ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో గూడియున్న శరత్కాల మేఘములంబోలు నిఖిలమని విచిత్రంబైన శిఖరముల చేతను, పలు తెరంగులైన లతా విశేషముల చేతను, బహువిధములగు పుష్ప ఫలాదుల చేతను, నానా విధములైన పక్షుల చేతను, మరియు అనేకములైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై సాలత మాల రసాల హింతాల వకులాశోక చందన దేవదారు నారికేలామ్ర ప్రనస నాగపున్నాగ చంపకాది వృక్షముల చేతను, నానాతరు విశేషముల చేతను, బాసిల్లునట్టి ఉద్యాన వనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణప్రదంబై సర్వజన నమస్కృత్యంబై కైలాసమని పేర్కొనంబడిన ఒక పర్వత శ్రేష్టము గలదు. అంత షడ్గుణ ఐశ్వర్య సంపన్నులగు మహామహనీయులు అగు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబయ్యున్న ఆ పర్వత శిఖరమందు జగత్కర్తయైన పరమేశ్వరుండు ప్రమద గణములచే పరివేష్టింపబడి భవానీ సమేతుండై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుండై కూర్చుండి ఒక సమయమున చతుర్ముఖాది దేవతలకందరికీ దర్శనమిచ్చెను. అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండైన నిశాకరుండును, మరియు నింద్రాది దేవతలును, వశిష్ఠాది మహర్షులును, రంభా మొదలగు అప్సరసలను, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలును, సేనానియు గణపతియును, దస్సారూప్యమును బొందియున్న నంది, భృంగి మొదలగు ప్రమదగణములును తన్ను పరివేష్టించి కొలుచుచుండ అట్టి భవానీ వల్లభుని అత్యద్భుతంబగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞవడసి గానము చేసిరి. అట్టి రమణీయంబును శ్రావ్యంబునగు గానము ప్రవర్ధిల్లుచుండగా ఘృతాచి మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో లయలతో కూడిన నృత్యమునర్చిరి. అప్పుడా వేల్పు బానిసలలోన మిక్కిలి సొగసుగత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క ఎల్లములు రంజిల్లునటుల నాట్యమునరించెను. ఆ సమయమున భృంగిరిటి యనిడి భక్తవరుండు ఆ స్వామి సన్నిధి అందాయనకు ప్రీతి కలుగునట్లుగా వికటనాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాసముల వలన అప్పుడా పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను. ఇట్లు హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుండు ఆ భృంగిరిటిని జూచి నీ చేత మిగుల హర్ష ప్రవర్ధంబైన నాట్యము చేయబడెనని సెలవిచ్చి ముదంబంది ఆ భక్తుని అనుగ్రహించెను. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు గలుగుటం చేసి అతండు ప్రీతుండై సకల విభుదులచే గౌరవింపబడి సమాహిత చిత్తుండై వినయంబుతో గూడి యా పార్వతీదేవిని వదలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ నమస్కారం లొనరించెను. అప్పుడు పార్వతి చిరునగవుతో గూడినదై తన పతియగు ఆ పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము ఆచరించుటకు కారణమేమి? వినవేడుకగానున్నది, ఆనతీయవే అని వేడగా ఆ సదాశివుడు, ఓ ప్రియురాలా, చెప్పెద వినుము. పరమార్థ విధులగు యోగులకు నీ వలనం ప్రయోజనంబులేమించేసి నాకు మాత్రమే నమస్కరించెనని చెప్పెను. ఆ మాటలకు పరమేశ్వరి మిగుల వ్రీడను పొంది భర్తయందున్న తన శక్తిని ఆకర్షించగా, నా స్వామి త్వగశ్చావశిష్టమాత్రావయ ఉండాయే. అంత నా దేవియు సారహీనురాలై వికటురాలయ్యను. పిదప నా దేవి కోపించి
దేవతల చేత నోరడింపబడినదైనను కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధంబులగు సింహ శరభ శార్దూల గజ మృగాదులచే సేవింపబడునదియు నిత్య వైరముడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగునదియు నానావిధ వృక్షలతా గుల్మాది భూయిష్టంబై ఋషిశ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్ట ప్రదంబై యొప్పుచున్న గౌతమాశ్రమమును ప్రవేశించెను. అంతనా గౌతముండు వన్యంబులై హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను సంగ్రహించుకొని వనము నుండి వచ్చునెడదన తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమం బగునిది ఇట్లు శోభిల్లుచున్నదేమోయని మయంబంది దత్కారణము చింతించుచు ఆశ్రమం ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు గలిగి అలంకృతురాలయ్యున్న ఆ మహేశ్వరింగనుగొని పూజ్యురాలవైన ఓ భగవతి నీవిచ్చట కేతించుటకు కారణంవేమని అడుగగా ఆ దేవియు ఆ జడదారికి తన విషాద కారణమును వచించి నమస్కరించి, ఓ మునీశ్వర, ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో అటువంటి వ్రతము నాకు ఉపదేశింపుము అనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనం బాచరించి ఈప్సితార్థ ప్రదంబగు శ్రీమత్ కేదారనామకంబైన ఉత్తమ వ్రతమును ఆచరింపమని ఉపదేశించెను. అంత ఆ దేవియు ఆ వ్రతానుష్ఠాన క్రమము ఆనతీయవేయని వేడగా ఇటులని చెప్పదొడంగెను. అమ్మ, భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధ మనస్కురాలవై మంగళకరములగు నేకవింశతి తంతువుల చేత హస్తమునందు ప్రతిసరమును ధరించి పూజించి ఆ దినమందు ఉపవాసమునరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతము ఇటుల సలుపుచు ప్రతి దినమునందును శ్రీమత్ కేదారదేవును ఆరాధింపవలయును. మరియు ఇంటియందు శుభ్రంబగు ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభము నుంచి 21 సూత్రముల చేత జుట్టి పట్టు పుట్టముల చేత కప్పియుంచి నవరత్నములు గాని శక్తి కొలది సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షతలచే నర్చించి 21 మంది బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములాచరించి కూర్చుండని యోగించి అచట ఆ కేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములను ఉంచి నివేదనమొనరించి యథాశాస్త్రముగా ధూపదీపాదులచే అర్చించి 21 సంఖ్యాకంబులైన చోప్యలేహయాదులను కదలీ పనసామ్రాద్రి ఫలములను నైవేద్యము చేసి తాంబూలములో సంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల ఆ వృషభధ్వజుండు ప్రీతుండై నీవు కోరిన వరములియ్యగలడు అని వచించిన ఆ కాచాయినియు అటులేయగుగాక అని ఆచరించెను. అంత పరమశివుండు సంతుష్టాంతరంగుడై అచటికి దేవగణముల తోడంజని నా శరీరార్థమును నీకు ఇచ్చెదనని ఇవ్వగా ఆ పార్వతీదేవి యుప్పొంగి శంకర దేహార్థమును బొంది లోకానుగ్రహము చేయదలంచి తన పతియగు పరమశివునితో ఈ వ్రతమునాచరించు వారలకు సకలాభీష్ట సిద్ధి కలుగునటులా అనుగ్రహించితిరేని ఎల్లవారూ ఆచరింతురనగా అటులేయగుగాక అని అంగీకరించి శివుడు సురసంగములతో కూడా అచ్చట అంతర్హితుండయ్యే. మరి కొంతకాలమునకు శివభక్తియుక్తుండగు చిత్రాంగదుండను గంధర్వుండు నందికేశ్వరుని వలన ఆ వ్రతచర్యా క్రమం పెరిగి మనుష్య లోకమునకుంజని వారలకు ఉపదేశింపవలయునను ఇచ్చగలవాడై ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడను రాజునకు ఆ వ్రతమును ఉపదేశింప అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రకారంబుగా ఆచరించి సార్వభౌముండాయెను. మరి కొంతకాలమునకు ఆ పట్టణముననున్న వైశ్యునకు పుణ్యవతియు భాగ్యవతియు అను 2 కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమాచరించుటకు ఆనతీయమని వేడగా అతడు, అమ్మ, నేను మిగుల దరిద్రుడను, మీరా తలంపు మానుడు అనగా, ఓ తండ్రి, నీ అనుజ్ఞయే మాకు పరమధనంబుగాన ఆనతీయుమని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షము వద్ద కూర్చుండి ప్రతిసరము గట్టుకొని
యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామాగ్రిని ఇచ్చెను. అంతట వారలు చక్కగా వ్రతము ఆచరించుట వలన ఆ మహాదేవుండు ప్రీతుండై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపంబులను సంగి అంతర్ధానుండాయెను. పిమ్మట ఆ వ్రత మాహాత్మ్యము వలన ఉజ్జయిని పట్టణమును ఏలుచున్న రాజు పుణ్యవతి అను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహణం వనర్చుకొనిరి. అందువలన ఆ వైశ్యుండు ధన సమృద్ధి గలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖమున ఉండెను. కొన్ని నాళ్ల పిదప రెండవది అయిన భాగ్యవతి అనునది ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటి చేత వెడలనంపబడి అడవిలో తిరిగి సంచార కిన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరెను. అచ్చట పుత్రుని చూచి, నాయనా, నా అక్కయగు పుణ్యవతిని ఉజ్జయినీపురపు రాజు వివాహమాడియున్నాడు. నీవచ్చటికి పోయి మన సంగతి ఎరింగించి బ్రతుకుదెరువునకై తగినంత ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా అతండు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సహంబగు కష్టమును తెలుపగా ఆ పుణ్యవతియు అతని చేతికి విస్తారముగా ధనమునిచ్చెను. అతడా ధనమును తీసుకొని వచ్చుచుండగా మార్గమున అదృశ్య రూపుండైన ఆ దేవుని వలన ఆ ధనం అపహరింపబడగా అతడు మరల పెదతల్లి కడకే తెంచి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చెను. ఆ ధనము కూడా హరింపబడగా దోదూయ మానసుండై నిలువంబడియున్న వానితో ఈశ్వరుండదృశ్యుండై, ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు ఈ ధనంబు గ్రహింప నలవి కానిదని చెప్పెను. ఆ మాటలు విని విస్మయం పొంది ఆ చిన్నవాడు మరల ముందువలెనే ఉజ్జయిని పట్టణమునకంజని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును పెద్ద తల్లికి తెలుపగా ఆ పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేత కేదార వ్రతంబు ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమాచరించునటుల చెప్పవలయునని చెప్పి ధనము నొసంగి పంపెను. అంతడు బయలుదేరి వచ్చునెడ మార్గంబున అప్రయత్నముగా ముందు గోలుపోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి సర్వమును గ్రహించుకుని కాంచీపట్టణము ప్రవేశించు సమయంబున చతురంగ బలములతోడ అతని తండ్రి ఎదుర్కోలుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకొని తన పట్టణమున కుంజనియే. అంతటా ఆ రాకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖముగా నుండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును అది మొదలు ఈ వ్రతమునాచరించుచు అవిచ్ఛిన్నంబగు సకల సంపదలను అనుభవించుచుండిరి. ఎవరైనను యథోక్త ప్రకారము ఈ వ్రతమాహాత్మ్యమును భక్తియుక్తులై వినిన చదివిన అట్టి వారలందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయురారోగ్య ఐశ్వర్యంబులును పొంది సుఖంబులు అనుభవించి శివసాయుధ్యమును పొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెనని సూతుండు సౌనకాదులకు చెప్పినట్లుగా శ్రీ వ్యాసభట్టారకుడు స్కాందపురాణమునందభివర్ణించెను.